హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదొచ్చేసి మా లాస్ట్ డే ఇన్ బాలి అనమాట. సో, మేము లాస్ట్ డే వచ్చేసి ఉబుద్‌లో స్టే చేసాము. సో, ఇక్కడేంటి కాంప్లిమెంటరీ ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మాకు ప్రొవైడ్ చేశారు. మాకిచ్చిన విల్లాలోనే లైక్ స్విమ్మింగ్ పూల్ ఉంటది గదా! అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్. సో, దాంట్లోనే మాకిట్లా ఫ్లోటింగ్ బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేశారనమాట. సో, ఇంకా మేము మధ్యాహ్నం అయితే వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. సో, ఎందుకంటే మాది ఈవినింగ్ ఫ్లైట్ అనమాట. సో, ఉబుద్ నుంచి మా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలంటే మినిమమ్ మాకొక 1 ½ అవర్ టైం పడుతుంది. సో, మేమైతే వెకేట్ చేసేసి వెళ్ళిపోవాలి. అండ్ మీలో చాలామంది అడుగుతున్నారు, దుబాయ్ నుంచి మీరు బాలి ఎళ్ళడానికి ఎంత ఖర్చయింది? మీరెలా ఎళ్లారు? ఏంటి? ఏమన్నా ట్రావెల్స్ త్రూ ఎళ్లారా? లేదంటే నార్మల్‌గా మీరే బుక్ చేసుకున్నారా? అని చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. సో, ఆబ్వియస్‌లీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తాను. మేము ఒక ట్రావెల్ ఏజెన్సీ త్రూయే ఎళ్ళామనమాట. సో, ఆ డీటెయిల్స్ అన్నీ నేను లైక్ అప్‌కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను ఖచ్చితంగా అయితే. సో, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా. సో, ఇక్కడైతే మా చెల్లి ఎళ్ళిపోతుందనమాట. సో, మా చెల్లికి ఆఫ్టర్‌నూన్ ఫ్లైట్, మాకు ఈవినింగ్ ఫ్లైట్. తన ఫ్లైట్‌కి, నా ఫ్లైట్‌కి ఒక 3 అవర్స్ ఆఫ్ టైమ్ ఉన్నాయన్నమాట. సో, తనైతే ఎళ్ళిపోయిందింకా. మాకింకా 2 అవర్స్ టైముందనమాట క్యాబ్ రావడానికి. అంటే ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అవ్వడానికి. సో, ఇంకా 2 అవర్స్‌లో జస్ట్ అలా ఉబుదంతా అలా బైక్‌లో ఎక్స్‌ప్లోర్ చేద్దామని అక్కడ వాళ్ళని మేము బైక్ రెంటల్స్ తీసుకున్నామనమాట. మేమేమైతే రిసార్ట్‌లో స్టే చేసామో వాళ్ళ దగ్గర బైక్ రెంటల్ తీసుకొనేసి వెళ్ళామనమాట. ఒక 1 ½ అవర్ టు 2 అవర్స్ అయితే మొత్తం అట్లా ఎక్స్‌ప్లోర్ చేసాము. అక్కడ మాకిక్కడ లైక్ ఐస్ క్రీమ్ షాప్ ఆర్ మిల్క్ షేక్ షాప్ అనుకుంటా. ఇక్కడైతే మేము ఒక ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ ట్రై చేసాము. చాలా బావుండే. సో, క్యూట్ అనిపించాయన్నమాట స్టోర్. సో, అలా నడుచుకుంటా, అలా వాకింగ్ చేసుకుంటా అయితే ఉన్నా. ఇప్పటికి మా ఫేసులు మాడిపోయాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ అన్ని డేస్ ఉన్న తర్వాత ఆ ఎండకి మేమైతే చపాతీలు మాడిపోయినట్టు మాడిపోయాము. అంత ఘోరంగా అయిపోయాయి మా మొఖాలు. ఎంత సన్ స్క్రీన్ రాసుకున్నా కూడా బై ద ఎండ్ ఆఫ్ ద డే మాడిపోవాల్సిందే. ఇంకా కొన్ని చిన్న చిన్న షాపింగ్ అలా చూసుకుంటూ వి స్టార్టెడ్ అనమాట. మాకు నచ్చిన దగ్గర ఆపుతూ ఏమైనా షాపింగ్ ఉంటే చేసుకుంటూ అలా రోడ్స్‌లో కొంచెం బైక్ రైడ్ అయితే ఎంజాయ్ చేసినామనమాట అక్కడ. సో, నాకు తెలిసి ఏంటంటే అక్కడ కార్ల కన్నా బైక్‌లో భిన్న వెళ్ళిపోవచ్చనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి. కార్‌లో ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ వాటి వల్ల చాలా టైం పడుతుంది. బట్ బైక్‌లో ఏంటంటే లైక్ ఆల్మోస్ట్ మనకి చాలా టైం అనేది తగ్గుతుందనమాట. సో, ట్రావెలింగ్‌కి. సో, ట్రాఫిక్ కొంచెం లైక్ వెళ్ళిపోవచ్చనమాట ఈజీగా. ఇట్ వాస్ వెరీ ఫన్ యాక్చువల్లీ. ఇది కూడా మాకు చాలా బాగా అనిపించింది. ఆహ్, మేమున్న విల్లా పేరొచ్చేసి ఫుల్ మూన్ విల్లా అనమాట. ఉబుద్‌లో ఉంటుందది. ఇట్స్ లైక్ ఏంటంటే 1 బెడ్‌రూమ్ విల్లాస్ లాగా అనుకోవచ్చనమాట. సో, ఇదంతా ఓపెన్ ఏరియా, ఓపెన్ స్పేస్. సో, మేమున్నది 102. సో, మొత్తం చిన్న టూర్ లాగా అయితే చూపిస్తాను. మీకెలా అనిపించిందో, మీకు ఇన్ కేస్ ఇది నచ్చిందయితే మీరెప్పుడైనా ఎళ్ళినప్పుడు ట్రై చేయండి. సో, మాకైతే ప్రిటీ గుడ్ లైక్ మంచిగా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ లైట్ తీసుకుంటే లైక్ మిగతా అంబియన్స్ గానీ, ఆర్ అక్కడ స్టే గాని అయితే చాలా బాగుండే అనమాట. సో, ఎంట్రన్స్ పూల్. సో ఇది వచ్చేసి ఓపెన్ వాష్‌రూమ్. సో, వాష్‌రూమ్ ఇక్కడ నుంచి ఇట్లా వాష్‌రూమ్ నుంచి ఇలా బయటకనమాట. ఇదొచ్చి మన ఎగ్జిట్. ఇది పూల్ అనమాట. సో, పూల్‌లో ఇట్లా తడిస్తాం కదా! సో, అట్లా రూమ్‌లో నుంచి లేకుండా ఇట్లా ఎళ్ళొచ్చనమాట. సో, అవి స్టెయిర్ కేస్ లాంటివి. అవి పైన ఎక్స్‌ట్రా బెడ్ కొంచెం ఇట్లా అప్పర్ డెక్ లాగా సంథింగ్ ఇట్లా ఉందనమాట. సో, ఇది ఆల్ ఓవర్ రూమ్. మా బాలి సీరీస్ ఈ వీడియోతో లాస్ట్ అనమాట. సో, మా బాలి సీరీస్ అయితే అయిపోయింది. సో, దీని తర్వాత అయితే మేము ఎయిర్‌పోర్ట్‌కి కూడా స్టార్ట్ అయిపోయినాము.
ఓహ్! నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేనేమేమి అక్కడ కొన్నాను, ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూయించాననమాట. ఈ క్లిప్ తర్వాత అయితే మీకు అది స్టార్ట్ అవుతది. సో, ఇదొక సూట్‌కేస్ మొత్తం షాపింగ్ ఐటెమ్సే ఉన్నాయన్నమాట. సో, వీల్ ఓపెన్. ఫస్ట్ వచ్చేసి అక్కడేంటంటే బాలినీస్ బ్యాగ్స్. సో, అందరికీ తెలిసిందే ఈ బ్యాగ్స్ అనమాట. కొంచెం బాగా ట్రెండ్ గదా! సో, బాలీ బ్యాగ్స్, బాలనీస్ బ్యాగ్స్ అంటారు. దీస్ ఆర్ హ్యాండ్‌మేడ్ బ్యాగ్స్. సో, ఇవి చాలా ఇక్కడ ఇండియాలో అయితే ఇవి చాలా కాస్ట్‌లీ. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇక్కడ గూడా అంతే. మాకిది ఒక్కొక్కటి 1200 అలా పడతదనమాట మన ఇండియన్ రూపీస్‌లో. సో, ఈ బ్యాగ్స్ 2 తీసుకున్నాను. ఇంకా చాలా తీసుకున్నాను. సో, అవేంటంటే గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నా అనమాట. ఒక 2 తీసుకున్నాను. అవి ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసా అనమాట. గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చేసాను. ఇది ఒక రౌండ్ షేప్ బ్యాగ్. సో, ఇది ఒకటి. అండ్ ఇది ఇలా ఉంటదనమాట. సో, 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ ఇవి. అంటే ఇవి అన్నీ ఊరికే బీచ్ వేర్, సో అలాంటి వాటికైతేనే పనికొస్తాయి. నార్మల్‌గా మన డైలీ వేర్‌లో అయితే ఐ డోంట్ థింక్ అవి అంత ఏసుకొని తిరగలేమనమాట వాటిని. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్. ఇది నేను ఆల్రెడీ వాడేసాను బాలీలో. ఇది మొత్తం హ్యాండ్‌మేడ్. మొత్తం హ్యాండ్‌మేడ్ ఇది. ఇది ప్యూర్ వైట్. సో, బావుంటది. ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాగ్స్ వేసుకుంటే దేనికైనా సెట్ అయిపోతది. ఫ్రాక్స్ కానీ లైక్ సో, దేనికన్నా. ఇది ఒకటి. నేను ఓపెన్ కూడా చేయలే యాక్చువల్లీ. సో, ఇది కూడా హ్యాండ్‌మేడే. ఇది వచ్చేసి ఒక చిన్న బ్యాక్ ప్యాక్ అనమాట. సో, బ్యాక్ ప్యాక్ లాంటి బ్యాగ్. సో, దీనికైతే ఇట్లా ఒక హుక్ ఇచ్చాను అండ్ వీ హ్యావ్ అ ఓపెనింగ్ లైక్ దిస్. ఇది ఒక చిన్న బ్యాక్ ప్యాక్ ఎక్కడైనా ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడు. సో, బాగుంటుంది. హ్యాట్స్. సో, హ్యాట్స్ అయితే ఇవి. అక్కడ హ్యాట్స్ ఉంటాయి. అక్కడ ఎండలు చాలా ఉంటాయి. మేము ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళలేదు. సో, అక్కడే కొనుక్కున్నాను అనమాట. ఈ హ్యాట్ ఒకటి. దిస్ ఈజ్ ఫర్ మీ. అండ్ ఇలాంటి సింపుల్ డిజైన్ దిస్ ఫర్ నిహాన్షి. సో, నిహాన్షికి ఒకటి, నాకొకటి. కడ్డీలు అంటాం మేము మా సైడ్. సో, చాలామంది వీటిని అగరబత్తులు అంటారు. ఇవి కూడా న్యాచురల్ అక్కడ దొరికే వాటి ఫ్లవర్స్‌తో వాళ్ళు హ్యాండ్‌మేడ్ అని చెప్పారు మరి. సో, అవి సెట్ ఆఫ్ 2 తీసుకున్నా. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను ట్రై చేయలేదు. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా కదా. స్మెల్ అయితే ఇలా తీసిన వెంబటే వస్తుందన్నమాట బయటకి. దిస్ ఈజ్ ఇవి మీ అండ్ ఐ గాట్ దిస్ పౌచ్ ఆల్సో. ఇట్స్ లైక్ మొబైల్ కైండ్ ఆఫ్ పౌచ్. ఇదేంటంటే ఇది అక్కడే నేసారు. ప్లస్ ఇది వాళ్ళు హ్యాండ్‌తో పెయింట్ వేసారనమాట. సో, వీడియోస్‌లో చూసే ఉంటారు వాళ్ళు వేసేది. సో, అలా. అండ్ ఇది ఫ్యాన్ కూడా విసనకర్ర అనమాట. ఏంటంటే గుర్తుకు బట్ లిటరలీ అక్కడ చాలా యూజ్ అయింది. అంటే చాలా వేడిగా ఉండే అనమాట అక్కడ. ఇది అక్కడ వాళ్ళ సన్‌స్క్రీన్ నాట్ వన్ సన్‌స్క్రీన్ ఆల్సో. అండ్ ఈ బ్యాగ్ ఒక చిన్న పౌచ్ అనమాట. సో, దాని మీద ఐ లవ్ బాలి అని ఉంది. లవ్ బాలి అని ఉంది. లవ్ బాలి రిచ్ మ్యాగ్నెట్స్. సో, ఇది వచ్చేసి బాలి గేట్ లుంతాన్ టెంపుల్ సారీ. అండ్ ఐ లవ్ బాలి. అండ్ ఐ గోట్ సమ్ ఉబుద్ అనే ఒక రిచ్ మ్యాగ్నెట్. I got some keychains from there. Keychains. Yes. Perfume also. ఇది కూడా ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేశారట పర్ఫ్యూమ్. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ రోల్ ఆన్ అనమాట. సో, మనం ఏంటంటే పాయింట్స్లో అప్లై చేసుకుంటే చాలు. మంచి వన్ మోర్ పర్ఫ్యూమ్. ఇది షాప్లో తీసుకున్నా. అంటే అక్కడ అన్నీ ఇలాంటి మిస్ట్లు, బాడీ బటర్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో, ఐ గాట్ దిస్ పర్ఫ్యూమ్. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఐ థింక్ పర్ఫ్యూమ్స్ అయితే 2 తీసుకొచ్చుకున్నాను. హెయిర్ సీరమ్స్ ఇవి. దిస్ వన్ అండ్ దిస్ వన్. సో, ఇవి తీసుకున్నాను అనమాట హెయిర్ సీరమ్స్. అండ్ ఇక్కడ ఇవేంటంటే ఇక్కడ మెడికల్ షాప్స్లోను
ప్లస్ నార్మల్ జనరల్ స్టోర్స్లో, సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి. అండ్ అక్కడ ఫ్యూ కాఫీస్ అయితే ట్రై చేసాము. అండ్ దిస్ ఇస్ లెమన్ గ్రాస్ టీ. సో కాఫీస్ అండ్ టీస్ కూడా ఉన్నాయి ఆ కాఫీ ప్లాంటేషన్ దగ్గర. దిస్ ఇస్ లెమన్ గ్రాస్ టీ. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ టీస్కి. అండ్ కాఫీ పౌడర్ మేము ఏమైనా తీసుకొచ్చాను అంటే ఇది ఒక కాఫీ పౌడర్ తీసుకొచ్చాను. సమ్ డ్రీమ్ క్యాచెస్ అన్నమాట. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్. ఐ బాట్ ఫ్యూ ఆఫ్ దెమ్. అంటే ఇది ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ ఏంటంటే నాకు ఇవి చాలా క్యూట్ అనిపించాయి. సో ఐ వాంటెడ్ దెమ్ లైక్ 2 or 3. దీంట్లో ఇది చాలా చిన్న సైజు డ్రీమ్ క్యాచెస్, చిన్నవి. ఐ గాట్ జార్స్ అనమాట. ఇవే కొన్ని వాడేసాము ఆల్రెడీ. యూ కెన్ సీ కొన్ని అయిపోయాయి. ఇదేంటంటే మనం డ్రెస్కి తగినట్టు అక్కడ అంటే బాలీ వైబ్స్ అంటారు కదా, సో అది ఇది ఏంటంటే గుర్తుగా తీసుకొచ్చాను. అంటే జ్యువెలరీ పర్సన్ కాదనమాట. బట్ ఐ లవ్ ఎలిఫెంట్స్. నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. ఐ డోంట్ నో వై. ఇట్స్ హియర్, యూ కెన్ సీ ఇట్స్ ఇన్ ఎలిఫెంట్ షేప్. ఐ డోంట్ నో. ఇలాంటి బ్యాగ్ నా కోసమే కాదు, నిహాన్షి కోసం కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో యూనికార్న్ వచ్చింది దీనిపైన. డ్రీమ్ క్యాచర్. ఇది ఏంటంటే అంటే ఇవి చేతితో చేస్తారు కదా, చాలా అక్కడైతే ఎన్ని కనిపిస్తాయో మనకి. సీరియస్లీ చాలా అంటే ఎక్కడ పట్టినా కనిపిస్తాయి డ్రీమ్ క్యాచెస్. ఇది వచ్చి నేను ఉబుద్ మార్కెట్లో తీసుకున్నా. ఉబుద్ మార్కెట్లో నేను ఏమైనా తీసుకున్నాను అంటే ఈ యొక్క డ్రీమ్ క్యాచర్ మాత్రం నేను తీసుకున్నాను అనమాట ఉబుద్లో. ఈ షెల్స్, బ్రేస్లెట్స్, నెక్ పీసెస్ చాలా కనిపిస్తాయి ఇక్కడ. గుర్తు కోసం అని ఒకటి తెచ్చుకున్నా. అక్కడ మలేషియా నుంచి అయితే ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇది కాపర్ కలర్లో ఉంది, సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి ఇట్లా. ఐ లవ్ మలేషియా, కోలాలంపూర్ ఉంది. ఇది వచ్చేసి ట్విన్ టవర్స్. ఇది ఓపెనర్ లాగా అనమాట. ఇది ఒకటి చిన్న సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూస్ అనమాట. ఇది చిన్న దేవుడివి. ఐ